తమ్ముడు అన్నయ్య లోనకి ఇలా ఏర్పడడానికి కానంగా చూడు అత్తగా ఎంత ఏర్పాట్లు కాళ్ళు కడిగే ముందు ఎలవారు నోరు తీర్చడం ఆచారం అండి నోట్లో సుగరేస్తారా బెల్లం కట్ట పెడతారేమో రా అన్నయ్య ఏర్పాటు రెడీ ఇదేమిటండి గుమ్మలోనే తాంబూలాలు ఇచ్చేస్తారా అబ్బే తాంబూలం కాదండి తీయటి పూటతేనే ఇయ్యాలో వాకిట్లోకి రాగానే ఇట్లా ఆకులతో నాకిచ్చేయటం మా ఆచారం అండి. అయితే నేను నాకచ్చా మీరు ఒకటేమిటండి రెండు నాకాలే ఎందుకు ఎందుకేమిటండి మీరు ఇరు పక్షాల వరకు చెందినవారు కదా చాలా విచిత్రమైన ఆచారం ఇట్స్ గుడ్ ఏంటి బావ మొహమాల పెట్టావు తీగానే ఉందిగా నాకు జిడ్డుగాను ఏదో రకంగా ఉంది అంటే మేము సరసానికి పెట్టిన ఆవులు మాకు మీకు వచ్చిన నూరుక బావా ఇదే పద్ధతి అండి ఏమనంటే అన్నా ఉంటారు కానీ ఆకుల్లో ఆవులం పోసి నాకించడం ఏంటండి ఏదో సరదాకి సరసంతే బావగారు ముందు కాలు కట్టుకోండి లోపలికి వెళ్తాం ఇదేంటండి మీ మర్యాదలు టూ మచ్గా ఉన్నాయి నా లక్ష్యం నేనే కట్టుకుంటా అదేం మాటండి తెరవండి ఏమండి నాకు వచ్చే నీళ్ళు ఇప్పించండి వాళ్ళే కదండి నేను కడుగుతాను కాళ్ళు కడుక్కోవడానికి కాదండి పర్సనల్ ప్రాబ్లం అండి వచ్చే నీళ్ళు ఇప్పించండి చాలు చేతులే కదండి నేను కడుగుతాను చేతులు కడుక్కోవడానికి కాదండి పర్సనల్ ప్రాబ్లం అండి చెప్పండి నీళ్ళు ఇప్పించండి మొహమా నేను కడుగుతాను అయ్యో కాళ్ళు కాదు చేతులు కాదు మొహం కాదండి ఆచారం పేరు చెప్పి ఆకు మీద ఆవు నాకు ఇచ్చారు కదా కాదండి చెప్పండి నీళ్ళు ఇప్పించండి బాబు బాబు బామోయ్ పెళ్ళోళ్ళు వచ్చేసారు త్వర కానీ ఒరే బామర్ది కాస్త బ్రైట్ గా ఉండరా బ్రైట్ గా ఏంటి బ్రైట్ గా ఉండేది వద్దంటే తీసుకొచ్చారు గుర్రాన్ని గట్టుదాకా తేవచ్చు కానీ నీళ్లు తాగించలేరు తీరా నీళ్లు చూసాక తాగాలనిపించచ్చు కదరా ఏమైనా నా స్వప్నసుందరి కనిపించే వరకు నీ కళ్ళల్లో కనిపించే సుప్రసుందరి ఈ పెళ్లి కూతురు అయ్యుండొచ్చు కదా అమ్మాయి తాళాలు గుర్తు ఎక్కడ పెట్టా తాళాల గుత్తి అమ్మాయి లక్షణంగా ఉంది ఒకసారి చూడరా బామ్మర్ది చూడను బావా పల్లెటూరు సిస్టర్ పెంటాస్టిక్ చూడు బంగారు బొమ్మలా ఉంది మరి ఎంత సిగ్గుపడిపోతారేటండి అమ్మాయిని కూర్చుంటే తాళేసి చూడండి అయ్యి బాబాయ్ అల్లుడు గారు నన్ను చూస్తారేంటి అల్లుడు గారు అది నా పెళ్ళం అండి సైడ్ సైడ్ రెడ్ బాగారు ఇంతకీ అబ్బాయి ఏం చేస్తున్నట్టు ఆలోచిస్తున్నాడు అబ్బాయి ఎల్ఐసి ఏజెంట్ విజిటింగ్ కార్డు ఎన్వి కృష్ణ నిప్పు విజయ కృష్ణ నిప్పు విజయ కృష్ణ డౌట్ ఉంటే చూడండి అత్తయ్య గారు అమ్మాయికి ఏమైనా పాత వస్తా అని అడగటం మామూలు పత్తండి కానీ ఈసారి అట్ట కాదండి తమరు ఏమి అనుకోపోతే ఆ ప్రశ్నలు ఏమో మేము అడుగుతామండి అన్నయ్య అడిగాయి మా వంశానికి సంగీతం అంటే జ్ఞానం అండి మీ ఊరికి ఆ జ్ఞానం ఏమైనా ఉందా అండి కనీసం సాపాసాలైనా వచ్చండి సాపాసాలు ఏంటండి సంగీతం మొత్తం పాయసం తాగినట్టు తాగేసాయండి ఈ మేడలు వేసుకొని ఏంటి మా బావమతి టాలెంట్ చూస్తారా చూపించా మా వారు ఒక్కసారి వాయించారంటే కళ్ళు తిరిగిపోవాలంతే ఆలస్యం ఎందుకంటే ఓ పట్టు పడదాం పట్టండి